టు అవర్ ఛానల్ రెనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో ఇవాళ వీడియో ఏంటంటే కంప్లీట్ గా నేను ఆగ్రా వెళ్ళాను కదా. సో అక్కడ ఆగ్రాలో ఆగ్రాలో పెద్దగా షాపింగ్ చేయలేదు నేను. కాకపోతే ఆగ్రా వెళ్ళినప్పుడు పెళ్లికి వాళ్ళు పెట్టిన బట్టలు అవి ఉంటాయి కదా, అవి. అలాగే నేను ఆగ్రా నుంచి రిటర్న్ బెంగళూరు వచ్చేటప్పుడు వయా ఢిల్లీ వచ్చాం కదా. సో ఢిల్లీలో మేము అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ కొంచెం షాపింగ్ చేశాను. సో అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో వీడియో మొత్తం కూడా అదే ఉండబోతోంది. అలాగే అక్కడ నేను ఢిల్లీలో షాపింగ్ చేశాను కదా, అక్కడ నేను తీసుకున్న ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళకి మీకు చూపిస్తాను అనమాట. సో అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోని. ఫస్ట్ అయితే నేను వాళ్ళు మాకు పెట్టిన బట్టలు అవి ఉంటాయి కదా పెళ్లి టైంలో, సో అవి చూపిస్తాను. చాలా హ్యాపీగా అనిపించింది పెళ్లికి వెళ్ళి రావడం. చాలా రోజుల తర్వాత ఒక పెద్ద బ్రేక్ అని చెప్పొచ్చు మాకు రొటీన్ లైఫ్ నుంచి. సో అందరినీ కలిసాము, చాలా ఎంజాయ్ చేసాము. సో ఫస్ట్ అయితే వాళ్ళు పెట్టిన బట్టలు చూపించేస్తాను. సో వాళ్ళు ఏంటంటే చెప్పాను కదా, వాళ్ళకి చాలా కస్టమ్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని కస్టమ్స్ లో ఏంటంటే వాళ్ళు మాకు బట్టలు పెట్టారనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకొని మాకు బట్టలు పెట్టారు, ఫ్యామిలీ మెంబర్ లా అనుకొని బట్టలు పెట్టారు. సో ఇదొక సారీ, ఇదేంటంటే లైట్ గ్రీన్ శారీ అనమాట. సో చూడడానికి ఇలా ఉంటుంది. నేను ఫుల్ గా ఓపెన్ చేయటం లేదు, జస్ట్ డీటెయిల్ గా చెప్పేస్తాను. సో ఇదొక శారీ పెట్టారు. ఇంకా అలాగే ఇది బాందిని శారీ. యాక్చువల్లీ అక్కడ కొంచెం ఏమంటారు, ఇది మంచిగా ట్రెండ్ లో ఉంటుంది అనమాట. సో ఇది ఒక బాందిని శారీ పెట్టారు. ఇది షాల్ అనమాట, ప్యూర్ అంటారు ఊల్తో తయారు చేస్తారు కదా, అంటే మనకి కనిపించదు, చాలా మైన్యూట్ గా ఉంటుంది. చాలా మంచి క్వాలిటీ షాల్ ఇది. సో ఈ షాల్ ఏమో జెంట్స్ కి పెట్టారనమాట, అంటే మా హస్బెండ్ కి పెట్టారు. సో ఇదొకటి. సో ఇవి వాళ్ళు మాకు పెళ్లిలో పెట్టినవి. అలాగే మాకు పిల్లలకి మళ్ళీ మేము రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు మాకు ఇవి కార్డ్స్ లోని డబ్బులు పెట్టించారనమాట. అంటే వాళ్ళకి ఏవో ఉంటాయి కదా, సో ఆ కష్టం ప్రకారం ఇలా డబ్బులు పెట్టి ఇచ్చారు ఈ కార్డ్స్ లో. ఇంకా నేను ఇవి తీయలేదు, అలాగే ఉన్నాయి డబ్బులు. సో ఇదనమాట వాళ్ళు ఇచ్చినవి. సో సిన్నాబాబీ చెప్పాను కదా, వాళ్ళు కూడా పెళ్లికి వచ్చారని. తను నా కోసం ఈ శారీ తీసుకొచ్చారు. చాలా బాగుంది. ఆల్రెడీ నేను ఒకసారి కట్టేసుకున్నాను, చీర చాలా ప్రిటీగా ఉందని చెప్పి. బ్లౌజ్ అది కుట్టించుకోలేదు కానీ వేరే బ్లౌజ్ ఒకటి మ్యాచ్ చేసేసి దానికి ఈ శారీని వేసుకున్నాను అనమాట. సో ఇది తను తీసుకొచ్చారు నా కోసం. ఇంకా అలాగే వాళ్ళు తెలుసు కదా, ఇస్తే అన్ని ఏంటంటే సుహాగన్ కి వేసుకునేవన్నీ ఇస్తారు. సో అలాగే ఈ బిందీ, స్టిక్కర్స్, అంటే బ్యాంగిల్స్ తీసుకొచ్చారు. చాలా బాగున్నాయి, క్యూట్ గా రెడ్ అండ్ గ్రీన్ బ్యాంగిల్స్. సో తర్వాత ఇది సింధూర్ డబ్బా ఇస్తారు కదా, సింధూర్ డబ్బా ఒకటి. ఇంకా కాలుకు పెట్టుకునే మట్లు వెండివి, ఇవి కూడా తీసుకొచ్చారనమాట. యాక్చువల్లీ తను పెళ్లి కూతురికి తీసుకున్నారు, అలాగే నాకు కూడా ఒక సెట్ తీసుకొచ్చారు. చాలా క్యూట్ గా ఉన్నాయి, చిన్నవి, చాలా చిన్నవి క్యూట్ గా ఉన్నాయి అనమాట. సో పెట్టుకోవాలి ఇవి, అంటే కొత్తవి కదా అని చెప్పి ఉంచేసాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కర్వా చౌత్ ఏదైనా వస్తే అప్పుడు పెట్టుకుందాం అని చెప్పి ఉంచాను అనమాట. ఎందుకంటే అప్పుడు అన్ని కొత్త తీసుకోవాలి కదా, అప్పుడు పెట్టుకోవచ్చులే అని చెప్పి అనుకుంటున్నాను. తెలీదు, మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా మూడు మారిపోతే పెట్టేసుకుంటానేమో. మా వారికి ఇది ఇచ్చారు తను. ఏంటంటే ఇది పౌచ్, బాగుంది, క్యూట్ గా 2 షేడ్స్ లో వచ్చింది. పౌచ్ ఒకటి ఇచ్చారు. అలాగే ఇది కీ చైన్. సో ఇది ఒకటి ఇచ్చారనమాట మా హస్బెండ్ కి వాళ్ళు. ఇది మా హస్బెండ్ కి చిన్న బాబీ తెచ్చారనమాట. బాబీ వాళ్ళు ఇలాంటి పర్ఫ్యూమ్స్ పిల్లలకి 2 తెచ్చారనమాట. సో భరత్ కి ఆల్రెడీ తన బర్త్డే పెన్ కూడా ఇచ్చారు, మీరు ఆల్రెడీ ఆ వీడియోలో చూసారు. సో ఇదేమో పర్ఫ్యూమ్ బాటిల్, ఇలాంటిదే 2 తెచ్చారు, ఇద్దరు పిల్లలకి 2 అని చెప్పి. సో నేను ఇప్పుడు ఆగ్రాలోని తాజ్మహల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ షాపింగ్ కి వెళ్ళానని చెప్పాను కదా. సో అక్కడ ఏంటంటే వీడియోస్ తీయలేదు వాళ్ళు. సో అందుకు నేను వీడియో క్యాప్చర్ చేద్దాం అని కూడా ఫోన్ పెట్టుకుంటే కూడా వాళ్ళు వద్దమ్మా వీడియో తీయకూడదు అన్నారు, అది గవర్నమెంటైజ్ షాప్స్ కాబట్టి. నేను కూడా సరే అని చెప్పి లైట్ గా తీసుకున్నాను. అక్కడ ఏంటంటే శారీస్ తీసుకున్నాను, కార్పెట్ తీసుకున్నాను, అలాగే లెదర్ షూస్ తీసుకున్నాను అనమాట. ఆగ్రాలో మనకి మంచిగా ప్యూర్ లెదర్ దొరుకుతుంది. ఇక్కడ మనకి ఎక్కడ కూడా అంటే లెదర్ ఏదైనా మనం చూసినా కూడా అది ఒరిజినల్ కాకపోవచ్చు, కానీ ఆగ్రాలో ఏంటంటే ఆగ్రా ఇస్ ఫేమస్ ఫర్ మనకి లెదర్ అనేది, ప్యూర్ లెదర్ దొరుకుతుంది అనమాట. సో నేను ఒక పేర్ ఆఫ్ షూ తీసుకున్నాను. సో ఆల్రెడీ నేను వాడడం స్టార్ట్ చేశాను.
చాలా కంఫర్ట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నార్మల్ గా నా దగ్గర షూస్ ఏంటంటే త్వరగా పోతాయి అనమాట, ఎందుకంటే రెగ్యులర్ గా వాడతాను, పైగా వాకింగ్ చేస్తూ ఉంటాను కదా. సో అందుకు నా దగ్గర త్వరగానే షూస్ పోతాయి. కాకపోతే ఇవి నేను వాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. సో అంతా కూడా ఏంటంటే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ప్యూర్ లెదర్ కాబట్టి మనకి ఎక్కడా కూడా సాగిపోవడం అనేది లేదనమాట, చాలా మంచిగా ఉంది. కలర్ నాకు ఇదే నచ్చింది. వాళ్ళ దగ్గర బ్లాక్ గా ఉంది. బ్లాక్ ఏంటంటే మళ్ళీ అంటే బ్లాక్ షూ కూడా ఉంది, కానీ అది మళ్ళీ ఫార్మల్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నాను, క్రీమ్ కలర్ షూ. ఇది బ్లాక్ షూ అనమాట, చూడ్డానికి ఇలా ఉంటుంది. సోల్ అది కూడా బాగుంది, లెదర్ కాబట్టి ఏమంటారు చూడ్డానికే కాదు కంఫర్ట్ కూడా అంతే బాగుంటుంది. సో ఇలా హాఫ్ షూ, తను నార్మల్ గా అయితే ఇలాంటి హాఫ్ షూ వేయరు, లేస్ ఉన్నదే వేస్తారు, కానీ లెదర్ది బాగుంది అని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేద్దాం అని చెప్పి ఇలా తీసుకున్నారు. సో ప్రస్తుతానికి అయితే వాడలేదు. ఇవన్నీ ఏంటంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఫ్లైట్ లో వచ్చాం కాబట్టి ఇవన్నీ హెవీ అయిపోతుందని చెప్పి వాళ్ళు కొరియర్ బుక్ చేసేస్తా అన్నారు. సో మేము వచ్చిన ఒక 10 days కి కొరియర్ అనేది మాకు రీచ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే కొంచెం కలర్ మేము అనుకున్న కలర్ రాలేదు, బ్రౌన్ అన్నారు అయినా షూ, కానీ మాకు బ్లాక్ రిసీవ్ అయింది. అక్కడ మేము సెలెక్ట్ చేసుకుంది బ్రౌన్ కలర్ అనమాట. కాకపోతే సరే చూద్దాము, రిటర్న్ వాళ్ళు పంపించమన్నారు, కలర్ మార్చి పంపిస్తా అన్నారు. చూడాలి, ఇంకా ప్రస్తుతానికి అయితే ఏం అటెంప్ట్ చేయలేదు. ఈయన బాగుంటే ఉంచుకుంటాను అన్నట్టుగా అనుకున్నారు, ఎందుకంటే చెప్పలు కూడా బ్లాకే వచ్చేసాయి, షూ కూడా బ్లాకే వచ్చేసింది, చెప్పలు కూడా బ్లాకే వచ్చేసాయి. అందుకని చెప్పి కొంచెం ఆలోచిస్తున్నారు అనమాట, రెండు బ్లాకే ఎందుకు అని చెప్పి. మేము సెలెక్ట్ చేసుకోవడం షూ బ్రౌన్ సెలెక్ట్ చేసుకున్నారు, బ్రౌన్ అనుకున్నారు, మరి బ్లాక్ ఎందుకు పంపించారో తెలియదు. సో వాళ్ళకి కాల్ చేస్తే రిటర్న్ పంపించమన్నారు, మళ్ళీ కలర్ చేంజ్ చేసి పంపిస్తా అన్నారు. సో ఇది కూడా లెదర్ చెప్పులే. సో చూడ్డానికి అయితే ఇలా ఉంటాయి. మనకి ఇవేంటంటే లాంగ్ లాస్టింగ్ గా కంఫర్ట్ గా ఉంటుంది, ప్యూర్ లెదర్ కాబట్టి. సో చూడ్డానికి ఇలా ఉంటాయి. సో అక్కడ మీకు ఆల్రెడీ నేను తాజ్మహల్ వీడియోలో కవర్ చేశాను. ఏంటంటే శారీస్ అక్కడ చాలా ఫేమస్ అనమాట ఆ షాప్లోని. ఆయన చెప్పింది ఏంటంటే ఈ శారీ మన వేలు ఉంగరం ఉంటుంది కదా, అందులో నుంచి తీయొచ్చు అంట బయటికి. ఆయన మాకు ఇన్ఫాక్ట్ అంటే ఉంగరంలోంచి బయటికి తీసి చూపించారు. అంత లైట్ వెయిట్, అంత కంఫర్ట్ వేర్ అని చెప్పారనమాట. ఇవి పైగా అక్కడ ఉండే జైలు ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళు నేసినవంట. మనకి అరటి డొప్ప అలాగే ఎలిఫెంట్ తోకకి ఉండే హెయిర్ తోటి కూడా చేస్తారని చెప్పారనమాట. చాలా మంచిగా డిస్క్రైబ్ చేశారు ఆయన చెప్పినప్పుడు. అంటే రికార్డ్ చేసుకుని ఇవ్వలేదు కాబట్టి నాకు అంత మెమరీలో లేదనమాట అది. ఆయన చాలా మంచిగానే డిస్క్రైబ్ చేశారు వీటిని ఎలా తయారు చేస్తారు ఏంటనేది. వీటిలో అంటే ఈ శారీస్ లో వాడే కలర్స్ కూడా వాళ్ళు న్యాచురల్ గా తయారు చేస్తారన్నట్టుగా చెప్పారు. చూడ్డానికైతే ఇది క్రీమ్ కమ్ గోల్డిష్ కలర్ లో ఉంటుంది శారీ. దీనిపైన ఏంటంటే ఇలా ఎలిఫెంట్స్ ఉంటాయి. సో అంతా కూడా బ్లూ అండ్ గ్రీన్ షేడ్స్ లో ఉంటుంది శారీ అంతా కూడా. సో ఇలా ఉంది. ఆల్రెడీ నేను అక్కడ పోస్టింగ్ ఉండేటప్పుడు నేను ఆల్రెడీ ఈ శారీ ఇలాంటిది ఒకటి కొన్నట్టు గుర్తు నాకు. కాకపోతే తర్వాత అది ఏమైందో తెలియదు అనమాట, చాలా ఇయర్స్ అయిపోయింది కదా. ఇదే అలాగే బ్లౌజ్ కూడా ఇదే అనమాట. సో శారీ అంతా కూడా ఇలా క్రీమ్ కలర్ లో ఉంటుంది. బార్డర్, పళ్ళు అలాగే బ్లౌజ్ అంతా కూడా ఇదే షేడ్ వచ్చింది అనమాట. సో ఇలాగే ఉంటుంది డిజైన్ అంతా కూడా. సో ఇదొక శారీ. ఇంకొక కలర్ ఏంటంటే ఇది కొంచెం ప్యూర్ వైట్ అయితే కాదు, దీనిపైన ఇలా పీకాక్స్ వచ్చాయన్నమాట. బాగుంటుంది చూడడానికి. నేను సేమ్ శారీ తీసుకున్నట్టు నాకు గుర్తొస్తుంది ఈ శారీ చూసినప్పుడు. సో లోపలంతా కూడా ఇలా గ్రీన్ కలర్ తో ఉంటుంది అనమాట. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు, పైన ఉన్నది పళ్ళు. ఈ లోపల గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదేమో బ్లౌజ్ అనమాట. ఇదంతా పళ్ళు. శారీ అంతా కూడా చూడడానికి ఇలాగే ఉంటుంది. పైన అంతా ప్లెయిన్ గా ఉంటుంది, కింద పైన ఇలా పీకాక్స్ వచ్చాయన్నమాట. బార్డర్ లో కింద పైన అంతా కూడా ఇలాగే పీకాక్స్ వస్తుంది. బాగుంది చూడడానికి. అంటే అక్కడికి వెళ్ళాం కదా, ఏదైనా ఊరు వెళ్తే అక్కడ ఏంటి ఫేమస్ అనేది తీసుకుంటాం కాబట్టి నాకు ఇది నచ్చి తీసుకున్నాను. పైగా లైట్ వెయిట్ శారీస్ ఏంటంటే మనకి ఏ అకేషన్ అయినా ఈజీగా మనం ఏమంటారు వాటిని స్టైల్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేను ఇవి తీసుకున్నాను అనమాట. ఈ రెండు కలర్స్ నాకు నచ్చాయి. చాలా కలెక్షనే ఉంది. నాకు ఎందుకు ఇవి కొంచెం లైట్ వెయిట్ కదా, బాగున్నాయి అనిపించి తీసుకున్నాను. లాస్ట్ లో మీకు ఆ క్లిప్పింగ్ కూడా చూపిస్తాను, ఉంగరంలో నుంచి శారీ ఎలా తీసారు ఆయన అని చెప్పి. నేను ఇక్కడ ట్రై చేసి చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అక్కడ ఆయన మాకు బెడ్షీట్స్ చూపించారు. ఆ బెడ్షీట్స్ వేసుకుంటే అంటే వేసుకున్నా కప్పుకున్నా మన బెడ్ పైన వేసుకున్నా కూడా దోమలు రావంట, నల్లులు రావంట ఇంట్లోకి. ఏమైనా క్రిమి కీటకాలు, ఇన్సెక్ట్స్ అలాంటివి ఏవి రావని చెప్పి అన్నారనమాట.
చాలా వండర్గానే అనిపించింది నాకు ఈ విషయం. కానీ అంటే వండర్గా నమ్మశక్యంగా కూడా లేదు, కానీ మనకి ఉంటుంది కదా సర్లే నమ్ముదాం అనే ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అయింది. లేకపోతే కూడా ఏముంది ఒక బెడ్షీట్ కొన్నామన్న ఫీల్లో ఉంటాను అని చెప్పి తీసుకున్నాను. ఇంకా అది కూడా మా హస్బెండ్ ఫోర్స్ చేశారు, ఇక్కడ దాకా వచ్చాం కదా తీసుకో ఏదో ఒకటి అని చెప్పి, అందుకనే తీసుకున్నాను అనమాట. అయితే కలర్ కాంబినేషన్ అవి కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, వీటిలో మనకి నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఇది కింగ్ సైజ్ అనమాట బెడ్కి. సో చూడ్డానికి ఇలా 2 షేడ్స్లో కనబడుతుంది బెడ్షీట్ అంతా కూడా. గ్రే అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటుంది. పింక్ ఇక్కడ అక్కడక్కడ గ్రే ఉంది కదా, ఇలా పింక్ అండ్ గ్రే కాంబినేషన్లో ఉంటుంది బెడ్షీట్ అంతా. కిందన ఇలా మనకి చిన్న జూల్ టైప్ ఇచ్చారనమాట, దీన్ని ఏమంటారు ఫర్ టైప్ ఇచ్చారు. చూడాలి, ఇంకా బెడ్షీట్ అయితే వాడలేదు, దోమలు అవి వస్తాయో రావో చూడడానికి ట్రై అయితే చేయలేదు. అన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట, ఏవి కూడా ఇంకా సీల్ అవి ఇప్పలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ బెడ్షీట్ అనేది మనకి ఎందుకు దోమలు రావు, ఎందుకు నల్లులు రావు, లేదంటే ఎందుకు ఇన్సెక్ట్స్ రావు అనడానికి ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే ఎలిఫెంట్కి ఉండే తోకకు ఉండే హెయిర్ ఉంటుంది కదా, దాంతో తయారు చేశారంట ఈ బెడ్షీట్ని. అందుకు మనకి ఆ ఇన్సెక్ట్స్ అనేవి రావు అని చెప్పి అన్నారు. చూడాలి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఈ బెడ్షీట్ అనేది తీసుకున్నాను. దానికి పిల్లో కవర్స్ కూడా మంచిగానే వచ్చాయి, మంచి ప్రాపర్ సైజులో వచ్చాయి, ఇలా ఉన్నాయి. సో మంచి సైజ్ ఇచ్చారు పిల్లోకి. సో డిజైన్ ఇప్పుడు మీకు ఏది కనబడుతుందో అదే సేమ్ బెడ్షీట్ పైన కూడా ఉంటుందన్నమాట. తర్వాత కార్పెట్ తీసుకున్నాను. ఇది మనకి నార్మల్గా రెగ్యులర్గా దొరికే కార్పెట్ అయినప్పటికీ ఇది మనం బయట షాప్స్లో అంటే లోకల్గా మనకు దొరికే షాప్స్లో ఏ షాప్స్లో కొన్నా కూడా చాలా హెవీ వెయిట్ ఉంటుంది. ఇది ఏంటంటే చాలా లైట్ వెయిట్ అనమాట. ఇలా నేను సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేయగలుగుతున్నాను. పైగా స్ప్రెడ్ చేస్తే కూడా చాలా లెంత్ కార్పెటే అయినా కూడా ఏంటంటే దీంట్లో వాడే మెటీరియల్ ఏదైతే ఉందో అది రియల్ ఫర్ అంట, అందుకని చెప్పి ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. అలాగే ఈజీ టు వాష్ అని చెప్పి అన్నారు. మనం కావాలంటే వాషింగ్ మెషిన్ లో వాష్ చేసుకోవచ్చు, లేదంటే మనం హ్యాండ్ వాష్ అయినా కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారనమాట. కలర్ కాంబినేషన్ నాకు ఇదే నచ్చింది, బ్రౌన్ కాంబినేషన్. ఎందుకంటే మాకుండే ఇంట్లో థీమ్ బట్టి వుడ్ ఫినిషింగ్ లో ఉంటాయి కాబట్టి నేను అందుకు బ్రౌన్ ఫినిషింగ్ తీసుకున్నాను. సో ఇంట్లో కాంబినేషన్ మ్యాచ్ చేస్తూ ఉంటుందని చెప్పి. సో ఇది లివింగ్ ఏరియాకి అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. చూడు కూడా నేను ఇలాంటి కార్పెట్ వాడున్నాను కాబట్టి నాకు ఆ ఫీల్ తెలుస్తుంది. ఎందుకంటే అవి చాలా హెవీగా ఉంటాయి మనకి. అందులో లోపల ఏంటంటే డిఫరెంట్ బట్టలు అవి వేసేస్తారు, దాన్ని వేవ్ చేస్తారు కదా అప్పుడు. సో దీంట్లో ఏంటంటే ఒరిజినల్ ఫర్ అనేది వాడారు కాబట్టి మనకు అంత హెవీ వెయిట్ లేదు, అలాగే ఈజీ టు వాష్ అన్నారు. సరే బాగుందని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఇవి నేను ఇప్పటి వరకు మీరు చూసినవి ఏంటంటే నేను ఆగ్రా తాజ్మహల్కి వెళ్ళిన దగ్గర అక్కడ నియర్ బై షాప్లో చేసిన షాపింగ్ అనమాట. మీకు ఢిల్లీలో ఏం షాపింగ్ చేశానో చూపిస్తాను. నేను వెళ్ళిన మార్కెట్ పేరు ఏంటంటే పుష్పరాజ్ మార్కెట్ అయితే కాదు, పుష్ప మార్కెట్కి వెళ్ళాను అనమాట. అది రాజ్పత్ నగర్లో ఉన్నట్టుంది, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, మోస్ట్లీ రాజ్పత్ నగర్ అనుకుంటాను. సో అక్కడ నేను షాపింగ్ చేశాను అనమాట. అక్కడ నాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నిందంటే షాపింగ్ చేసేటప్పుడు అచ్చు మనకి మీషోలో రేట్లు ఎలా ఉంటాయండి అలాగే ఉన్నాయండి ఆ మార్కెట్లో రేట్లన్నీ కూడా. అంటే ప్రతి ఐటమ్కి వాళ్ళు చెప్పే ప్రైసెస్ కానీ, ఇంకా మళ్ళీ దానికి బార్గెన్ ఏం చేస్తామా అని ఒక పక్క ఆలోచన. రెండోది ఏంటంటే అన్ని ఉండడం వల్ల చూస్ చేసుకోవడం కష్టం అయిపోయింది ఫస్ట్ థింగ్. రెండోది నాకు అసలు టైమే లేదనమాట. అక్కడి నుంచి మేము ఫ్లైట్ పట్టుకొని మళ్ళీ హైదరాబాద్ రావాలి, అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు రావాలి. సో ఇన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి కదా నాకు ట్రావెలింగ్ లో, అందుకని చెప్పి టైం సరిపోలేదు ఫస్ట్ థింగ్. అయినప్పటికీ మా హస్బెండ్ ని కొంచెం ఒప్పించి కొంచెమైనా షాపింగ్ చేద్దామని చెప్పి బలవంతంగా తీసుకెళ్లాను. మొత్తానికి అక్కడ మేము దిగిన మెట్రోకి దగ్గరలో ఉండేది ఈ పుష్ప మార్కెట్ అనమాట. సో ఆ పుష్ప మార్కెట్కి వెళ్ళి నేనేం తెచ్చాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా బాగున్నాయి, అన్ని కూడా ఏంటంటే మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి. నాకు ఢిల్లీ నేను వెళ్ళాను కానీ ముందు కూడా ఇంత ఏమంటారు చీప్ అండ్ మనకి కన్వీనియంట్ గా ఉండే మార్కెట్లు ఉంటాయని నాకు తెలియదు.
అక్కడ నేను విన్నాను బాగుంటాయని, తర్వాత నేను అప్పుడు అక్కడ మేము పోస్టింగ్ ఉండేటప్పుడు చూసాను కూడా, కానీ ఇప్పుడు ఎందుకో నాకు బాగా నచ్చేసింది అనమాట. ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ లో అంటే మనకి ఎందుకు నచ్చ చెప్పండి. సో ఇప్పుడైతే నేను చూపించేస్తాను అక్కడ ఏం కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అక్కడ కూడా చాలా హడావిడిగా అయిపోయింది. చెప్పాను కదా ఎవరో వస్తున్నారు, పోలీసులు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాల్ అంతా కూడా వాళ్ళు ఐటమ్స్ అన్ని కూడా లోపలికి పెట్టడం అది చేస్తున్నారు అనమాట. సో ఈ కడీ టైప్ ఒకటి తీసుకున్నాను, ఇలా హ్యాంగింగ్స్ తోటి. ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్ లో ఉన్నాయి కదా, ఇవి చాలా మంచిగా నడుస్తుంది ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా. ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి. ఇదేంటంటే జస్ట్ మన అలా బ్యాంగిల్ లా కాకుండా జస్ట్ ఇలా వేసేసుకోవడమే, స్ప్రింగ్ టైప్ అనమాట. ఇలా ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. అసలు అక్కడ చూస్ చేసుకోవడానికి టైం సరిపోలేదు, చాలా మంచి కలెక్షన్ ఉంది. అయితే నాకు కొంచెం ఏమనిపించిందంటే చాలా వరకు కలెక్షన్ అంతా మనకి మీషోలో కూడా సేమే ఉన్నాయి కదా అని చెప్పి అనిపించింది. సో ఇలా ఇదొక ఇయర్ రింగ్, ఇలా హార్ట్ వచ్చి కిందేమో ఫ్లవర్స్ లో వచ్చాయి అనమాట. చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. సో ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇవి ఇలా పైన స్టడ్ లా వచ్చి కింద ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి, గ్రీన్ కలర్, కింద బీడ్స్ వచ్చాయి. చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇవి ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇవి కొంచెం సిల్వర్ ఫినిషింగ్ లో ఉన్నాయి, కింద గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయి అనమాట. చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇవి కూడా తీసుకున్నాను. కాకపోతే ఎక్కువ సెలెక్ట్ చేసుకునే అంత టైం దొరకలేదు, అందుకే కొంచెం లిమిటెడ్ గా కావాల్సిన ఫటాఫట్ తీసుకుని వచ్చేసాను అనమాట. అక్కడ నేను ఈ కుషన్ కవర్స్ లాంటివి కొన్నాను అనమాట. నాకు చాలా నచ్చాయి. ఆల్రెడీ నేను ఇప్పుడు వేసాను, మీకు చూపించాలన్నట్టు. చూడండి మంచి డిజైన్, థ్రెడ్ వర్క్ తోటి చాలా మంచి క్లాసీ లుక్ వస్తుంది అనమాట. ఇలాంటివి వేస్తే ఏంటంటే రూమ్ అంతా కూడా మంచి ఎలిగెన్స్ వచ్చేస్తుంది. సో చూసారు కదా ఎంత బాగుందో. ఇలాంటివి నేను రెక్టాంగిల్ పీసులు 2, స్క్వేర్ పీసులు 2 తీసుకున్నాను. మొత్తానికి 4 పీసెస్ తీసుకున్నాను అనమాట. స్క్వేర్ పీస్ కూడా బాగుందనమాట, ఇది స్క్వేర్. సో దానికి ఇలా మనకి డాజిల్స్ అనేవి వచ్చాయి 4 సైడ్స్. చాలా బాగుంది చూడడానికి. ఇది కూడా సేమ్ ఇలాంటి డిజైన్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే 2 ఒకసారి వేస్తే మంచిగా మ్యాచింగ్ ఉంటుంది కదా, అందుకని చెప్పి బాగుంది కదా. తెచ్చినట్టు అలా పెట్టేశాను. ఎందుకంటే వీడియో చేసిన తర్వాత అప్పుడు అవన్నీ బయటికి తీద్దాంలే, అక్కడక్కడ పెడదాం అని చెప్పి అనుకున్నాను. కానీ వీడియో చేసే అవకాశం చాలా లేట్ గా వచ్చింది. సో ఇవి ఏమిటంటే టేబుల్ టాప్ వేసుకుంటాం కదా మనం సర్వింగ్ టైంలో, ప్లేట్లు అవి పెట్టి వేడిగా డైనింగ్ టేబుల్ పాడవకుండా. సో అదనమాట, ఇవి టేబుల్ మ్యాట్స్ అనొచ్చు. సో అవి ఇవి మనకి మీషోలో ఎంత ప్రైస్ ఉంటుందో అంతకంటే నాకు అక్కడ తక్కువ ప్రైస్ కే దొరుకుతుంది. సో ఇలా ఉంటాయన్నమాట ఫ్లవర్ డిజైన్ తో. ఆల్రెడీ నేను ఇప్పుడు వాడుతుంది కూడా ఇలాంటి కలరే, గోల్డెన్ కలర్ లోనే లీఫ్ డిజైన్. సో ఇది ఫ్లవర్ డిజైన్ అనమాట. సో సైజ్ చూసారు కదా, చాలా మంచి సైజే. మనం ఆల్మోస్ట్ ప్లేట్ పెడితే ప్లేట్ కూడా ఫిల్ అయిపోతుంది, ఆ సైజులో ఉన్నాయన్నమాట. ఇవి నేను 6 పీస్ తీసుకున్నాను. డైనింగ్ టేబుల్ కి మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు నేను వాడుతున్నా కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. అవి కూడా నేను అమెజాన్ లో తీసుకున్నట్టున్నాను. నాకు అవి కొంచెం ఎక్కువ ప్రైజే పడ్డాయి. ఇవి నాకు చాలా మంచి రీజనబుల్ ప్రైస్ లో వచ్చాయి అనమాట. ఆల్మోస్ట్ నాకు చెప్తున్నాను కదా ఎలా అనిపించింది అంటే మీషో షాపింగ్ చేస్తున్నట్టే అనిపించింది ఢిల్లీ వెళ్ళి. ఫైనల్ గా నేను అక్కడికి వెళ్ళింది స్వెటర్స్ కోసమే కాబట్టి, జాకెట్స్ కోసమే కాబట్టి. సో నేను స్వెటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ స్వెటర్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ 2 స్వెటర్స్ 500 ఎంతకో, నాకు సరిగ్గా గుర్తులేదు. 2 స్వెటర్స్ 500 అనుకుంటా. ఎస్, ఒకటి కూడా ఇస్తా అన్నారు. కానీ నేను నాకు 2 నచ్చి 2 తీసుకున్నాను అనమాట. 2 నచ్చి 2 తీసుకున్నాను. సో చూడ్డానికి అయితే ఇలా ఉంది ఈ స్వెటర్.
ఇలా ఉంటుంది అనమాట. హ్యాండ్స్ ఇలా వచ్చే గ్రే కలర్లో, ఇదంతా కూడా క్రీమ్ ఫినిషింగ్లో ఉంటుంది. కిందన ఇలా గ్రే కలర్ వచ్చింది, హ్యాండ్స్ కూడా గ్రే కలర్ వచ్చింది. టాప్ టాప్ టైప్లో ఉంటుంది. ఇలా బటన్స్ ఇచ్చారనమాట. బటన్స్ క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను స్వెటర్. నెక్స్ట్ లాంగ్ నాకు ఎప్పటి నుంచో ఉన్నింది లాంగ్ కోట్ ఒకటి తీసుకోవాలని చెప్పి, అందుకు ఈ లాంగ్ ట్రై చేశాను ఈసారి, డిఫరెంట్గా ఉంటుందని చెప్పి. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. హ్యాండ్స్ చూసారా చాలా డిఫరెంట్గా వచ్చింది. హ్యాండ్స్ ఇలా వచ్చాయి, ఫుల్ హ్యాండ్స్. ఫ్రంట్ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట. మనకి ఈ హ్యాండ్స్ ఫర్ వచ్చింది కదా, ఇదే అందంగా ఉంటుంది. ఫ్రంట్ అంతా కూడా ఏం లేదు, జస్ట్ ప్లెయినే. ఇలా జస్ట్ వీటికి బటన్స్ ఉండవు అనమాట, జస్ట్ ఇలా ఓపెన్ కోట్ టైప్. ఇది మనం ఏమంటారు వెస్ట్రన్ వేర్ అది వేసుకున్నాం అనుకోండి, వెస్ట్రన్ వేర్ పైన చాలా మంచిగా బాగుంటుంది చూడడానికి. దానిపైన ఇలా థ్రెడ్ ఇచ్చారనమాట నాట్ చేసుకోవడానికి. ఇదంతా ఇలాంటి ట్రెండ్ నడుస్తున్నారు, శారీస్ కట్టుకుని ఇలా కోట్లు కట్టుకుంటారు. సో మంచిగా ట్రెండీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట, ఇలా హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవడానికి. లేదంటే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కన్నా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. చూడడానికి అక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంది, కానీ పీకాక్స్ ఉన్నాయని చెప్పి నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. మా పెద్దవాడికి జాకెట్స్ తీసుకున్నాం అనమాట. అక్కడ వింటర్ వేర్ అనేది చాలా బెస్ట్ ప్రైస్ అనమాట, చీప్ అని చెప్పొచ్చు. చీప్ ప్రైస్ లో వచ్చేస్తాయి మనకి, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయన్నమాట. దానివల్ల మనం చూస్ చేసుకోవాలన్నా కూడా మనకి కొంచెం టైం పట్టేస్తుంది. ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, అన్ని బాగున్నాయి అనిపిస్తాయి. కానీ మనం తీసుకోవాల్సింది ఒకటి రెండే కాబట్టి మనం బెస్ట్ గా మనకు నచ్చిన కలర్ తీసుకోవాలి. సో ఇదైతే గ్రీన్ కలర్ లో తీసుకున్నాం అనమాట. ఇది హుడ్డీ కాదు, జాకెటే, దీనికి క్యాప్ లేదు, జస్ట్ ఇలా జాకెట్ అనమాట. లోపల కూడా చాలా వార్మ్ గా ఉంటది. మాకు ఇక్కడ బెంగళూరుకి ఈ వెదర్ కి ఇంత వార్మ్నెస్ ఉండే జాకెట్ అవసరం లేదు, కానీ క్వాలిటీ బాగుంది, మళ్ళీ ఎప్పుడు వస్తాంలే కొనడానికి అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. సో వాడికి కూడా చాలా పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇలా అడిడాస్ అని చెప్పి రాసింది అనమాట దీనిపైన ఇలా. సో హ్యాండ్స్ అవి కూడా ఇలా మంచిగా ఇచ్చారు, ఫుల్ హ్యాండ్స్. కాలర్ అది కూడా బాగుంది చూడడానికి, అయితే చాలా ఏమంటారు క్లాసీ లుక్ లో ఉంటుంది వేసుకోవడానికి. సో వాడికి ప్రాపర్ గా సరిపోయింది అనమాట. మేము అనుకున్న సైజు, యాక్చువల్లీ మా హస్బెండ్ సైజు తీసుకున్నాము. కొంచెం వాడికి పెద్దగా అయినా కూడా వాడికి ఇంకా సరిపోతుందిలే అని చెప్పి ఇంకా ఇది తీసుకున్నాను అనమాట. ఇది గ్రీన్ కలర్ లో తీసుకున్నాను. క్వాలిటీ అది మాత్రం ది బెస్ట్ అని చెప్పాలండి, చాలా బాగుంది క్వాలిటీ మాత్రం. అక్కడ మనం ఏంటంటే ఇంకా వాళ్ళు చెప్పే రేటుకి ఇంకా బార్గెన్ చేయాలా అని ఆలోచించి కొనాలి తప్ప, అన్నీ కూడా ఏంటంటే మంచి బెస్ట్ ప్రైజెస్ లో ఉన్నాయి. కానీ ఇంకొకటి నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు మళ్ళీ ఎవరో పోలీసులు లాంటి వాళ్ళు వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం షాప్స్ని వెనక్కి జరిపేసుకోవడం, ముందు నుండే సామాన్లన్నీ తీసేయడం అలా చేశారు. నాకేమో అనిపించింది ఇదేమైనా చోర్ బజార్ టైపా అని చెప్పి ఒకసారి డౌట్ వచ్చింది వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటే. మళ్ళీ ఎందుకులే మనకు వచ్చిన రిస్క్, ఫస్ట్ మనకు కావాల్సినది కొనుక్కొని వెళ్ళిపోదాం అన్నట్టుగా కొంచెం క్విక్గానే షాపింగ్ చేసేసాము. అంటే ఎక్కువ ఇంటీరియర్ లోకి వెళ్లకుండా పైన కనిపించే షాప్స్ లో అలా కవర్ చేసుకుంటూ వచ్చాం అనమాట. సో దానివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా అని చెప్పి నాకు ఇంకా లోపలికి వెళ్ళి అటెళ్ళి చూడాలనిపించింది వాళ్ళు పెట్టే డిస్ప్లేకి. కానీ మా హస్బెండ్ ఏమో టైం అయిపోతుంది అనగానే ఇంకా నేను అప్పుడు ముందు నుండేవన్నీ క్విక్ గా కావాల్సిన పిక్ చేసుకున్నాను.
నాకు మెయిన్ ఏంటంటే వింటర్ వేర్ ఎక్కువ రిక్వైర్మెంట్ అనిపించింది నేను యాక్చువల్లీ మీరు వీడియోస్ చూసే ఉంటే అక్కడికి వెళ్ళి స్వెటర్ కొనుక్కొని వేసుకోవాలనే టైప్లో వెళ్ళాను అనమాట. ప్యాకింగ్ చేసుకున్నప్పుడు అంటే నా దగ్గర ఉండేవి పెట్టుకోకుండా జాకెట్స్ అవి అక్కడికి వెళ్ళి కొత్తగా కొనుక్కొని కొత్త వేసుకుంటాను అన్నట్టుగా అనుకొని వెళ్ళాను. అక్కడ షాపింగ్ చేయడమే లేదు పెళ్లి టైంలో. ఆ తర్వాత ఢిల్లీ వచ్చి షాపింగ్ చేసేటప్పటికి అప్పుడు నాకు అవసరం పడలేదన్నమాట వేసుకునేది. సో మొత్తానికి అయితే అలా జరిగింది మన స్టోరీ. సో ఇది ఒక జాకెట్, ఇది కూడా బాగుంటుంది. మొత్తం ఇలా మనకి బెలూన్ టైప్ లో వస్తుంది కదా, ఆ టైప్ జాకెట్ అనమాట. ఇది కూడా ఇంకొక రకమైన షేడ్ ఆఫ్ గ్రీన్. సో ఫుల్ హ్యాండ్స్, ఫ్రంట్ ఇలా జిప్ వస్తుంది, బ్యాక్ ఇలా ఉంటుంది. చాలా బాగున్నాయి, క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. నాకు గుర్తుండి ఇది నాకు సమ్వేర్ 800-900 పడినట్టుంది. చాలా మంచి ప్రైస్ అనే చెప్పాలి. లోపల అది కూడా మంచిగా వెచ్చగా ఉంటుంది. బైక్ పైన వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు యూజ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. సో అందుకని చెప్పి 2 అయితే తీసుకున్నాం మొత్తానికి. ఉంటాయి కదా అలాంటి మ్యాట్ అన్నమాట. చాలా బాగుంది. ఇలా ఫర్ కనిపిస్తుంది కదా మీకు, ఇలా వచ్చిందనమాట. చాలా ఎంబోజింగ్ గా వచ్చింది, చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్. అది క్వాలిటీ కూడా చాలా బాగుంది. యాంటీ స్కిడ్ అయితే కాదు కానీ అంత త్వరగా జారిపోదు, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇవేంటంటే 2 పీసులు తీసుకున్నాను నేను. ఇలా 2 పీసులు తీసుకున్నాను. ఇంత లెంత్ లో ఉన్నాయి, మంచిగానే లెంత్ ఇచ్చారు. సో ఇంత లెంత్ ఉంది, ఫోల్డ్ చేస్తే ఇంత వస్తుంది అనమాట. సో ఇంత లెంత్ లో ఉంది. ఇలా 2 ఎందుకు తీసుకున్నాను అంటే నేనేమనుకున్నానంటే ఇది కిచెన్ లో ఇలా జాయింట్ చేసి వేసాం అనుకోండి, కిచెన్ దగ్గర మనం అంటే స్టవ్ దగ్గర నించొని చేస్తాం కదా, ఆ ప్లేస్ లో వాడుకోవచ్చు మంచిగా అని చెప్పి తీసుకున్నాను అనమాట. నాకు సమ్వేర్ ఇది 100 రూపీస్ ఎంతో పడింది ఒక మ్యాట్, పెద్ద ఎక్కువ కాస్ట్ ఏం పడలేదు. సో అందుకని చెప్పి 2 తీసుకున్నాను. చాలా బాగుంది ఫర్. అది కూడా దగ్గర నుంచి చూడండి, ఇలా ఎంబోజింగ్ గా వచ్చిందనమాట. సో ఇలా 2 జాయింట్ చేసాం అనుకోండి, చాలా మంచి లెంత్ వస్తుంది. అప్పుడు మనం కిచెన్ స్టవ్ దగ్గర కౌంటర్ టాప్ దగ్గర నించొని మనం పని చేసుకునేటప్పుడు మనం నించొని పని చేయొచ్చు. సాఫ్ట్ గా ఉంటుంది కదా, అందుకని చెప్పి 2 తీసుకున్నాను అనమాట. హెవీగానే ఉంది, ఇది మాత్రం బరువుగానే అనిపిస్తుంది. ఎలా వాష్ చేస్తానో తెలియదు కానీ తీసుకున్నాను. అప్పటికే ఇంకా నాకు చాలా కొనాలనిపించింది. బాగున్నాయి కూడా, ప్రైస్ కూడా మరీ అంత హై ప్రైజెస్ కాదు. చూడడానికి అయితే మంచిగా అంటారు, రీజనబుల్ ప్రైజెస్ లో, ఇన్ఫాక్ట్ చీప్ ప్రైజెస్ లో ఉన్నాయి. మనం చక్కగా మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు. కానీ నాకు అంత టైం దొరకలేదు. ఇట్స్ ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళొచ్చు అని చెప్పి మనసుని సమాలించుకొని వచ్చేసాను అనమాట. ఎనీహో తర్వాత నేను అక్కడ డ్రెస్సెస్ కూడా చూసాను. డ్రెస్సెస్ కూడా ఏంటంటే 750కి ఒక పెయిర్ అన్నట్టుగా పెట్టారు, విత్ దుపట్టా. స్టిచ్ డ్రెస్సెస్ అన్నమాట. బాగున్నాయి, క్వాలిటీ కాటన్ లో ఉన్నాయి. క్వాలిటీ కాటన్ అంటున్నానంటే మెటీరియల్ కాటన్ లో ఉన్నాయి. క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంది. చూడండి ఇలా ఉన్నాయి అన్నమాట. సో ఇదొక కలర్ తీసుకున్నాను. ఇది ఎగ్జాక్ట్ గా ఏ కలర్ అంటే కొంచెం గ్రీన్ కలర్ బ్లూ కలర్ మిక్సింగ్ టైప్ లో ఉంది. హ్యాండ్స్ కి ఇలా ఇచ్చారు. ఇవి నేనేంటంటే పెద్ద సైజే తీసుకున్నాను, ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చాక మనకి సరిపోతే మళ్ళీ కష్టం, ఆల్టర్ చేసుకోవచ్చులే అని చెప్పి కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను అనమాట. సో ఇది సైడ్ కట్స్ వస్తాయి కదా, సైడ్ కట్సే తీసుకున్నాను. సో చూడడానికి ఇలా ఉంటుంది. ఫ్రంట్ నెక్ అది ఇలా వచ్చింది. అక్కడ ఏంటంటే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ వేసెస్ ఉన్నాయి. అందులోంచి మనం పిక్ చేసుకోవాలన్నమాట, అది పెద్ద కష్టం మనకి. అందులోంచి తీసుకునేటప్పుడు మనకి ఇది నచ్చుతుంది అనిపిస్తుంది, మళ్ళీ కింద చూస్తే ఇంకోటి బాగుంది అనిపిస్తుంది, దాని కింద చూస్తే ఇంకోటి బాగుంది అనిపిస్తుంది. అవన్నీ పైకి తీసాక ఏది తీసుకోకపోతే బాగోదు అనిపిస్తుంది. అందుకే ఏదో తీసుకుని వచ్చేస్తాం అనమాట. సో అందుకు అక్కడ అన్ని కలెక్షన్స్ ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను. సో ఇదైతే ప్యాంట్ కూడా మంచిగానే ఇచ్చారు, చక్కగా ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారనమాట. సో నో మ్యాటర్ వాట్ మనకి సైజ్ అయితే సరిపోద్ది, ఎలాస్టిక్ ఉంది కాబట్టి.
సో ఇది దుపట్టా అనమాట. నేను ఇంకొకటి ఇది పర్పులిష్ లావెండర్ కలర్ టైప్ వైట్ మిక్స్లో ఉంటుంది అనమాట. ఇది ఒక నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ తీగానే ఇదే సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో చూడ్డానికి ఫ్రంట్ నెక్ ఇలా ఉంటుంది, రౌండ్ నెక్, దానిపైన ఇలా డిజైన్ వచ్చింది. హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ అంటే నాకైతే ఫుల్ అయిపోతుంది హ్యాండ్. సో ఇది కూడా సైడ్ కట్స్ తోటే వచ్చిందనమాట. ఇది కూడా ఇలా వచ్చిందనమాట, లైన్స్ స్ట్రైప్స్ వచ్చాయి. ప్యాంట్ పైన ఎలాస్టిక్ ఇచ్చారు. సో లెంత్ అది కూడా బాగానే ఉంది ప్యాంట్ది. దుపట్టా కూడా మంచిగా ఉంది. చూడ్డానికి ఇలా డబుల్ కాంబినేషన్లో ఇచ్చారు, సేమ్ డ్రెస్ ఎలా ఉందో పర్పుల్ కమ్ వైట్ కలర్లో. సో ఆగ్రా పెళ్లివారు మాకు ఈ స్వీట్ బాక్సెస్ ఇచ్చారనమాట. దీనిపైన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేరు రాసుంది. సో ఇది ఒక రకమైన స్వీటు. ఇవి కచోడీ చెప్పాను కదా, కచోడీలు. ఇది లడ్డు, బూందీ లడ్డు ఉంటుంది కదా మన దగ్గర, అటువంటి లడ్డు అనమాట. ఇవి నమ్కీనే. సినాబాబీ వచ్చారు కదా, ఆవిడ తీసుకొచ్చారనమాట. ఇవి మన ఏమంటారు తీల్ చిక్కీ ఉంటాయి కదా, అంటే నువ్వులతోటి చేసిన చిక్కీలు, ఆ చిక్కీలు అనమాట అక్కడ ఫేమస్. సో ఇవి ఇలా వాళ్ళు పట్టుకొచ్చారు మా కోసం. సో ఈ లగేజ్ అంతా ఫ్లైట్లో పట్టుకొచ్చాము మేము. ఆల్రెడీ కొన్ని చిరిగిపోయాయి. నేను ఆగ్రా నుంచి పీటా పట్టుకొచ్చాను, ఫేమస్ పీటా. అంటే అక్కడ డిఫరెంట్ వెరైటీస్ పీటా ఉన్నాయి, కానీ ఇదే తీసుకొచ్చాను కామన్గా. అంటే ఏ ఫ్లేవర్స్ ఎక్కువ యాడ్ చేయకుండా ఉంటాయి. చూడ్డానికి ఇలా గట్టిగా ఉంటాయి, మనకు పటికబెల్లం ఉంటుంది కదా ఆ టైప్లో ఉంటాయి చూడ్డానికి. ఇది బూడిద గుమ్మడికాయతో చేస్తారు. సో చూడ్డానికి ఇలా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. ఆఫ్కోర్స్ స్వీట్ కాబట్టి స్వీట్గానే ఉంటాయి, కాకపోతే చూడడానికి ఇలా ఉంటాయి. వీటికి ఏంటంటే పాకం అది మన చేతికి ఏమి అంటుకోదు, డ్రైగా ఉంటాయి కాబట్టి చాలా లాంగ్ లాస్టింగ్, అంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. మనం ఎవరికైనా పంచాలనుకున్నప్పుడు ఇవి బెస్ట్గా ఉంటాయని చెప్పి ఇవే తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఇది ఒరిజినల్ పీట. మిగతా కలర్ వేసి డిఫరెంట్ షేపుల్లో చేసిందంతా కూడా ఏంటంటే ఇప్పుడు మోడిఫికేషన్ తగ్గట్టుగా చేసుకున్నవి. పుష్ప మార్కెట్ అని చెప్పాను కదా, పుష్ప మార్కెట్లో తీసుకున్న ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా. హరీ బరీలో చేసిన షాపింగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కమెంట్ రూపంలో నాకు చెప్పండి, సో దట్ నేను ఇంప్రూవ్ చేసుకోవాలన్నా లేదంటే బాగుంది అనిపించినా నాకు ఒక సాటిస్ఫాక్షన్, ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు ఒక తృప్తి. ఓకే, సో ఇదన్నమాట ఇవాళ వీడియోకి. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోకి వెళ్తాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్.